ఎంత దూరంలో మా అమ్మగారు ఉండేటప్పుడు నేను అనంతపురంలో చదువుకుంటుండేవాడిని హాస్టల్లో. ఉత్తరాలు రాయడం చాలా బద్ధకంగా ఉండేది. కార్డు వచ్చేది, 3 రోజులు బట్టి నీకు ఒంట్లో పోలేదు, ఎలా ఉన్నావో కార్డు ఏదో రాసి చౌ అని తిట్టేది అనమాట. కరెక్ట్గా ఆవిడ ఎప్పుడు అనుకున్నదో అప్పుడు ఒంట్లో బాగుండేది కాదు, జ్వరం ఏదో వచ్చేది. ఆవిడ తెలిసేది ఇలా, తల్లికి అలా తెలుస్తుంది అనమాట. ఆకలి ఎప్పుడు వేస్తుందో, ఎంత తింటుందో, ఎంత తినాలో, ఎంత తినకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, సమయాన్ని ఎలాగ వెచ్చించాలో సమస్తము తెలియనటువంటి తెలిసేటటువంటి మాత. మొట్టమొదటి మనం డిపెండ్ అయ్యేది కూడా మాతే. పుట్టేటప్పుడే ఆవిడ పాదాలు నమస్కరిస్తూ పుడతాం సార్, సృష్టిలో పెట్టింది. సూర్యుడి నుంచి వేరేగా మొనాడ్ అనేటటువంటిది వేరేగా పైకి వస్తుంది, వచ్చి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అవుతుంది. మనం సమస్తంలో వ్యాపించి ఉండేటటువంటి నేనులోంచి ఒక ప్రత్యేకమైన నేను ఉందామని కట్టుకుంటుంది. దాన్ని మొనాడ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ మొనాడిని హ్యాచ్ చేసి ఆ మొనాడిని శివుడి రూపముగా వీడిని తయారు చేయటం కోసం చేసేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో అది శ్రీమాత అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం మొనాడి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ కావాలని అనుకుంటామో మనం, ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, చిత్తము, అహంకారం ఇవన్నీ కట్టిస్తుంది ఇచ్చేటటువంటి తల్లి. భౌతికమైన శరీరం నవమాసములు, నవబంధం అంటారు దీన్ని. నవమాసములు తన గర్భమునందు ధరించి ప్లసెంటా చుట్టూ గుడ్డు మనం కూడా గుడ్లోనే పెరుగుతాం. ఆ గుడిని చీల్చుకుని బయటకు వచ్చేటప్పుడు తల్లి యొక్క శ్రీమాతను ఒకసారి చేయించిన తర్వాత ఎలాగుంటుంది ఆవిడ. మనం బతికి బట్టకట్టాలంటే శ్రీ మహారాజ్ఞి అయి ఉండాలి. ఈ పరమ పవిత్రమైనటువంటి బీజాక్షరం ఇందులో ఉన్న తర్వాత వీటిని ఉద్ధరిద్దాం మనం. ఈ మహారాజ్ఞి అంటే ఏమిటి, రాజ్ఞి అంటే ఏమిటి? రాజ్యం చేసేది. చెప్పుకోలేము తప్ప కాన్స్టిట్యూషన్ అనేటువంటి కరెక్ట్గా ఉంటే ఒకడే కింగ్ ఉంటాడు, మిగతా అంతా ఫాలో అవుతారు. ఎప్పటికీ మీరు గడిదగుడ్డు ఏమి ఎంత ఏమంటారు, ఇప్పుడు మనం డెమోక్రసీ అనేటువంటిది అన్నా సరే సెంట్రల్ పాయింట్లో చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎవడో ఉంటాడు, ఆడి ప్రకారం వెళ్తా. ఎప్పటికైనా ప్రతి పాయింట్కి అందరూ కలిసే నీడే ఏం ఉండదు అన్నమాట. ఒక స్టేట్ హెడ్ ఉంటాడు, ఒక కంట్రీకి హెడ్ ఉంటాడు, ప్రెసిడెంట్ లాగా. ఇప్పటికీ అలాగే వెళ్తుంది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ కాకుండా ఎవరు పడినట్టుగా అందరూ ఒక్కళ్ళు వచ్చినట్టు చెప్పడం పొరపడే దానికే ఉపనిషత్తుల్లో కథలు ఉంటాయి. కన్ను నచ్చినట్టుగా కన్ను, ముక్కు నచ్చినట్టు ముక్కు, చేయబట్టి చెవు చేయడం మొదలుపెట్టాయి అనుకోండి, అంటే మనం ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అసలైనటువంటిది ఒక సెంట్రల్ పాయింట్ నుంచి కమాండ్ వెళ్తే మిగతావన్నీ ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ మాత ఎక్కడ ఉంటుంది? సింహాసనేశ్వరి ఉంటుంది. 2 చోట్ల నుంచి కమాండ్ వెళ్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, దాన్ని బుర్ర ఆలోచనలు తికమక అంటారు. ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటిది సెంట్రల్ పాయింట్ ఆలోచనలు వెళ్తే ఏమిటవుతుంది? ప్రేమ ద్వారా వెళ్తాయి. భూమి మీద ఎంతమంది జీవులు, చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి. భూమి ఎంత స్పీడ్గా తిరుగుతున్న భూమికి అంటుకుని ఎందుకు ఉంటాయని? భూదేవికి మన ఎడల ప్రేమ వల్ల. వాడెవడో న్యూటన్ ఎవడో చెప్పాడు, ఆడి ఫార్ములా బట్టి కాదు. F=mg². చిన్నప్పుడు చదువుకుంటారు మీరు. గ్రావిటేషన్ అప్పుడు G= ఎంత వాల్యూలు ఏవో గట్టిస్తారు చూస్తారా. అలాంటప్పుడు లెవిటేషన్ చేసేటప్పుడు యోగులకి ఈ గ్రావిటేషన్లో ఏం పని చేస్తున్నాను, గ్రావిటేషనల్ ఇస్ కరెక్ట్లా అని చిన్నడింది. సిగ్గిడేట్లు చదువుకుంటాం మనం. గ్రావిటేషన్ లా ఏం కాదు. F=12mg². ఏదో ఉన్నది అక్కడ. చిన్నప్పుడు సైన్స్లో ఈ గ్రావిటేషన్ ఫోర్స్ G= ఎంత వాల్యూ ఏవో చెప్తారన్నమాట. అవన్నీ ఏడు భౌతిక శాస్త్రములకు సంబంధించి ఆధ్యాత్మిక శాస్త్రములకు ఈ గ్రావిటేషన్ అదే ఫోర్సే కాదన్నాడు. గ్రావిటేషన్ వల్ల ఎర్త్ వీటన్నిటిని అట్రాక్ట్ చేసి తన వైపు ఉంచుకుంటుందని అనుకుంటారు. కాదు, ప్రేమ వల్ల ఉంచుకుంటుంది. సూర్యుని చుట్టూ ప్రేమ వల్ల గ్రాములు తిరుగుతాయి. ధ్రువుని యొక్క ప్రేమ వల్ల ధ్రువుని చుట్టూ ఆ సౌర కుటుంబం 12 మంది ఉండేట సూర్యులు తిరుగుతారు. గురువు చుట్టూ శిష్యులు ప్రేమ వల్ల ఉంటారు.
తల్లి చుట్టూ పిల్లలు ప్రేమ వల్ల తిరుగుతారు. తల్లి మీద వీడికి ప్రేమ కాదు, తల్లి యొక్క ప్రేమ వీడు ఉండడం వల్ల తల్లి చుట్టూ తిరుగుతాడు. అదర్వే రౌండ్. ఎవరి ఏడలైతే నిరంతరమైన ప్రేమ ఉంటుందో వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ప్రేమ పోతుందో కట్టె వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటుంది ఆ వాసన? దాని యొక్క సంబంధించినటువంటి ఆసనము సింహం అనేటువంటి దాని మీద ఆసనమై ఉంటుంది. సోహం అనేటువంటి అక్షరములు ఎక్కడి నుంచి వెలువడుతుంటాయో, ఏ సెంటర్ నుంచి వెలువడుతుంటాయో ఆ సెంటర్ని ఏమంటారు? హృదయం అనే పేరుతో పిలుస్తారు. హృదయం నుండి గాలి పిలుస్తూ వదులుతూ ఉండగా సోహం అనేటువంటి 2 అక్షరములు అవే సింహం అవుతాయి. కాబట్టి మేము ఇష్టం వచ్చాడు గోపించి ప్రేమగేమా లేకపోతే సింహం తిరగబడుతుంది అన్నాడు. తిరగబడితే ఏమిటవుతుంది? హింస అయిపోతుంది అన్నాడు. మనంతా హింసలో బతుకుతాం. అమ్మ పాదములను నమ్మినటువంటి వారు సింహాసనం నందు ఉండేటువంటి అమ్మవారి యొక్క కరుణతో ప్రేమ కలిగి ఉంటారు. నన్ను అడగండి, ఎవరైనా అవతల మన ప్రేమగా చూడకూడదని ఎవరైనా అనుకుంటాడా అని? మా అందరూ ఏంటి, అందరూ మన ప్రేమ చూసుకొని అనుకోమండి అన్నాడు. అంతకన్నా స్వీట్ ఎందుకు లేదు సార్, ఇంకేమైనా ఉంటే చెప్పండి. హయ్యెస్ట్ ఫోర్స్ కానీ, హయ్యెస్ట్ అట్రాక్షన్ కానీ, హయ్యెస్ట్ నాలెడ్జ్ కానీ, హయ్యెస్ట్ వెపన్ కానీ ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం దగ్గర ఉంటుంది. అంచేతే విష్ణుమూర్తి యొక్క హృదయమునందు లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మి అంటది. లక్ష్మి లక్ష్మ ఈ పేరుతో పిలిచేటువంటి హృదయమునందు ఉంటుంది. సమస్త జీవులు ఎందు దాని ఎందు ఏం చేస్తుంది? వ్యామోహమునక్కాన్ని తీసుకెళ్లి క్రియేషన్లోకి వచ్చినప్పుడు ఆవిడ యొక్క పుత్రుడుగా ఆవిడ దగ్గర నుంచి మన్మధుడు అనేటటువంటి వాడు వస్తాడు. తర్వాత వస్తాడు పంచతన్మాత్ర సాయిగా అనేటటువంటి వాడు వస్తాడు. మన్మధుడు మొట్టమొదటిగా అమ్మవారి యొక్క ఉపాసకుడు. ఇంద్రుడు, మన్మధుడు వీళ్ళంతా కూడా ఈ శ్రీ విద్య యందు మా తల్లికి సంబంధించినటువంటి ఉపాసన చేసినటువంటి వాళ్ళు ప్రమోత్తములైనటువంటి వారికి అని చెప్తున్న సంప్రదాయం. దానివల్ల ఏమిటవుతుంది? అట్రాక్షన్ ఉంటుంది. ఈ సృష్టి ఎందు సెక్స్ అనే అట్రాక్షన్ దేనివల్ల, ఎందువల్ల ఉంటుంది? క్రియేటివ్ యాక్టివిటీ అనేటువంటి ఉండడం కోసం ఉంటుంది అన్నాడు. లేకపోతే పుట్ర పిల్లలు అన్నాడు. ప్రజానికి దాని పవిత్రమైన స్థానం ఉంది. అపవిత్రం చేస్తే హింస అవుతుంది, పవిత్రంగా ఉంచితే సింహం అవుతుంది అంతే అన్నాడు. సోహం అని గాలి పిలుస్తుండేటప్పుడు హృదయమనందు ఉండేటటువంటి దాని ఉండేటటువంటి స్థితిని సోహం అంటారు. యాక్చువల్గా మనం సింహాసనం మీద ఉండాలి. అందరూ కూడా ఆరోగ్యం అయినటువంటి వాళ్ళని సింహాసనం నందు కూర్చోవాలి. సింహాసనం మీద కూర్చోకుండా ఏం చేస్తాం? అటు ఇటు చూస్తుంటాం, అదో ఇది ఆలోచించుకుంటాం. అంచేత పొద్దున్నే కొంతసేపు గాలి మీద పీల్చండి, హృదయంలో మనసు పెట్టండి. ఆలోచనలతో మనకు బుర్ర ఉండేటువంటి ఆలోచనలు, మనకు ఉండే మేధావంతితో కానీ మనం చూడడం కానీ మొదలు పెడితే వాడికంటే మనం ఎంత గొప్ప, వాడికి మనకి డిఫరెన్స్ ఎక్కువ ఎంత ఉంది ఇలా చూస్తుంటారు. మల్టీనేషనల్ కంపెనీస్లోని, పొలిటికల్ పార్టీస్లోని ఉండేటటువంటి యూనియన్ ఏదైతే ఉంటుందో, బుర్రతో మనసుతో చేయబడినటువంటి ఆలోచనలతో చేయబడినటువంటి యూనియన్స్ ఇవన్నీ నడవడం. తల్లి పుత్రునితో ఉండేటటువంటిది హృదయం మనకు సంబంధించింది. భార్యాభర్తల మధ్య కూడా, అంటే సరైన భార్యాభర్తలు అయితే ఇద్దరి మధ్య రాముడు సీతాదేవి లాంటి వాళ్ళైతే హృదయం ద్వారా సంబంధం ఉంటుంది. వారి హృదయం ద్వారా పుట్టేటటువంటి వాడు పుత్రుడు అవుతాడు. జ్యోతిషాస్త్రంలో కూడా 5వ ఇల్లు పుత్రస్థానమే ఉంటుంది. కాస్మిక్ గా 5th హౌస్ రాశి పేరు సింహం. మేషం నుంచి లెక్కపడితే సింహమై ఉంటుంది. సింహము పుత్రకారకుడై ఉంటాడు. 5వ ఇల్లు. పుత్రుడు అనేటువంటి ఎవడు పుడతాడు? తండ్రే పుత్రుడుగా భార్య యందు గర్భం ధరించి పుత్రుడుగా పుడతాడు. దీనివల్ల పుడతాడు? హృదయం నందు ఉండేట ప్రేమ ద్వారా పుడతాడు. ఎక్కడ ఉంటుంది? సింహం ఉంటుంది. సింహం ఒకటి